వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఎంతో శోభాయమానంగా అయ్యప్ప స్వామివారి తిరువాభరణోత్సవాలు ఆద్యంతం ఎంతో రమణీయంగా కొనసాగాయి. ఎన్నో కళలకు సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన రాజమహేంద్రవరంలో ఎంతో ఘనంగా అయ్యప్ప స్వామివారి తిరువాభరణోత్సవాలు జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు ఎంతో వైభవంగా నిర్వహించారు. ప్రకాశం నగర్లో ఉన్న జక్కంపూడి రామ్మోహన్ రావు నివాసం నుండి గురుస్వాముల పర్యవేక్షణలో కొమ్ముల సాయి, జక్కంపూడి గణేష్ శ్రీ అయ్యప్ప స్వామి తిరువాభరణాలను కేరళ చెండై వాయిద్యములు, కోలాటాలు, డోలు, సన్నాయి, మేళతాళాలు, కేరళ సంప్రదాయ నృత్యం, దెయ్యం, సింగారి మేళములతోటి అశేష భక్తజనుల నడుమ ఊరేగింపుగా బయలుదేరి టీటీడీ కళ్యాణ మండపం, కంబాల చెరువు, దేవీచౌక్ మెయిన్ రోడ్డు, డీలక్స్ సెంటర్, విశ్వేశ్వర స్వామి గుడి మీదుగా అయ్యప్ప స్వామివారి ఆలయానికి చేరుకుని పూజారులకు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణనందన్ నంబూత్రి సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు గావించి స్వామివారికి తిరువాభరణాలను అలంకరణ చేశారు. అనంతరం మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణమంతా స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో ప్రతిధ్వనించింది. జిల్లా ఇన్ఛార్జు రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగ అధ్యక్షురాలు అనసూరి పద్మలత తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. జక్కంపూడి మాట్లాడుతూ మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ట్రస్టును ఏర్పాటు చేసి పవిత్ర గోదావరి నదీ తీరాన శబరిమల పోలిన అయ్యప్ప స్వామివారి ఆలయం నిర్మించి శబరిమల తరహాలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ ఉత్సవాలను ట్రస్టు సభ్యులను జక్కంపూడి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, చెల్లా శంకర్రావు, మంతెన కేశవరాజు, తోట సుబ్బారావు, బొంత శ్రీహరి, గుంటముక్కల రాజు, కోడి కోట, అడప అనిల్, తాతబ్బాయ్, మద్దాల అను, పెద్దిరాజు, కరీం ఖాన్, రషీద్ ఖాన్, ఆరిఫ్, నాలం రోషయ్య భక్తులు పాల్గొన్నారు. तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः प्रचोदयात् श्रीवल्ली देवसेनाय अनन्तवर्पयामि आवाहयामि आवाहनन्तवर्पयामि नवरत्नखचित हेमसम्पादनवर्पयामि पादयोः पाद्यन्तवर्पयामि రాజమహేంద్రవరంలో పవిత్ర గోదావరి నదీ తీరాన నిర్మించినటువంటి శబరిమలైన పోలినటువంటి అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయం. అంటే దక్షిణ శబరిమలైగా ఉత్తర శబరిగా పేరుగాంచినటువంటి ఈ ఆలయంలో ఏదైతే మన కేరళ శబరిమలలో నిర్వహించేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ కూడా అదే పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క హయాంలో మరి ఆ వేళ ఒక చక్కటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలి అనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ఇక్కడ ఈ రాతి కట్టడంతో స్వామివారి ఆలయాన్ని నిర్మించడం, మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఏ రకమైనటువంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఏడాది కూడా ముఖ్యంగా జ్యోతి దర్శనం కానీ తిరువాభరణ కార్యక్రమం కానీ రెండు కూడా ఎంతో ఘనంగా ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. శబరిమలలో ఏ రోజైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తారో అదే రోజు ఇక్కడ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అక్కడ ఏదైతే శబరిమలలో పందల రాజుల దగ్గర నుంచి తిరువాభరణాలని స్వామివారికి తీసుకుని వెళ్తారో, మరి ఈవేళ ఇక్కడ నాన్నగారు నిర్మించినటువంటి ఆలయం కారణంగా మా స్వగృహం నుంచి
స్వామివారి యొక్క ఆభరణాలను ఇక్కడ తీసుకొచ్చి స్వామివారికి అలంకరించడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున మేళతాళాలతో భక్తుల యొక్క వారి యొక్క భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున వారు కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి స్వామివారి యొక్క కృపా కటాక్షలు, ఆశీర్వాదాలు, దీవెనలు అందరికీ కూడా ఉండాలి అని చెప్పి, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా తిరువాభరణాలని ఆలయ వ్యవస్థాపకులు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులతో మేళతాళాలతో ఊరేగింపుగా అత్యంత వైభవంగా ఇక్కడికి తీసుకురావటం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆభరణాలను స్వామివారికి అలంకరించి ఈ జ్యోతి దర్శనం అయిన తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా ప్రసాద వితరణ 5,000 మందికి తయారు చేస్తుంది. ప్రతి ఒక్కరికి ప్రసాదం ఇవ్వటం జరుగుతుంది. సర్వభక్తులకి అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, చరిత్రాత్మకమైన పట్టణంలో ఒక మరపురాని ఘట్టం అయ్యప్ప స్వామి యొక్క మందిర నిర్మాణం. నా పూర్వజన్మ సుకృతం దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మంత్రిగా ఉంటుండగా ఆయన సంకల్పం తలపెట్టి, బహుశా ఈ దేశంలోనే శబరిమలలో ఏ నమూనాతో ఉందో అదే నమూనాతో రాతి కట్టడం అంటే పూర్వం ఎవరో రాజులు, మహారాజులు, గొప్ప గొప్పలు, చక్రవర్తులు చేసేవారు. అటువంటిది రాతి కట్టడంతో అదే నమూనాతో ఆయన పడ్డ తపన తాపత్రయం, మరి నిజంగా భగవంతుడు ఆయన చేసిన కృషి ఇవాళ రాజమహేంద్రవరం చరిత్రలో ఒక మరపురాని ఘట్టంగా నిలబడిపోద్ది. మనం ఎవరో శాశ్వతం కాదు, మనం చేసిన మంచి పనులే శాశ్వతంగా ఉండిపోతాయి. అలాంటిది ఈ శబరిమలలో ఏ విధంగా ఉందో అటువంటి మందిరాన్ని చాలా చోట్ల అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు యావత్ భారతదేశంలో. కానీ అదే నమూనాతో రాతి కట్టడం నిర్మించినటువంటి మరొక అయ్యప్ప దేవాలయం శబరిమల, మరొక సాక్షాత్తు రాజమహేంద్రవరం శబరిమల అని చెప్పొచ్చు దీన్ని. అటువంటి మందిరాన్ని నిర్మించి అదే నమూనాతో అదే శాస్త్రంతో దేదీప్యమానంగా వెలుగొందుతూ మరి ఇవాళ ఎన్నో 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ పట్టణంలో ఒక మరపురాని ఘట్టంగా ఇవాళ ఆ భగవంతుడు ఆ జ్యోతి దర్శనం చేసుకోవడం నిజంగా అందరికీ, భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు, బాధలు అందరికీ అన్నీ తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సందర్భంలో మరొక మాట కూడా చెప్పాలా. ఇక్కడ తన జీవితాన్ని అంకితం చేసినట్టు చలపతి గురుస్వామి గారు కానివ్వండి, చిన్నవాడైనా తనకి శక్తి లేకపోయినా ఇవాళ బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం లాంటి ఆలయం నిర్మించినటువంటి మరొక గొప్ప వ్యక్తి తోట సుబ్బారావు గారు. ఆయన కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకోవాలి. ఎంచేతనంటే నేను చెప్పాను కదా, మనం ఎవరో శాశ్వతం కాదు, మనం చేసిన పనులు శాశ్వతం. అలాంటిది పవిత్ర గోదావరి నది తీరంలో ఇవాళ మనం చూస్తున్నాం. బాసరలో గోదావరి ఎక్కడో కానీ కనపడదు, మనకు అలా కాదు, నదిని చేర్చి రాతి కట్టడంతో అత్యద్భుతమైనటువంటి 56 తెలుగు అక్షరాలతో అత్యద్భుతంగా నిర్మిస్తున్నాడు తోట సుబ్బారావు. భగవంతుడు ఆయనకు కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి రాజమండ్రి చరిత్రలో ఆయన కూడా నిర్మించే దేవాలయం గొప్పదని చెప్పి, అలాగే మరొక అత్యద్భుతమైన ఘట్టం మనకి ఉజ్జయినిలో మహాకాళేశ్వర దేవాలయం, అటువంటి దేవాలయాలు ఇవన్నీ రావడం కూడా నా అదృష్టం. ఏంటంటే నా పూర్వజన్మ సుకృతం. నేను శాసనసభ్యుడిగా ఇటువైపు ఉన్నప్పుడు ఈ మందిరాలన్నిటికీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇవన్నీ పర్మిషన్లు ఇవ్వడం అన్నీ కూడా నా జీవితంలో ఒక మరపురాని ఘట్టంగా భావిస్తూ, రాబోయే రోజుల్లో మరింతగా ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందేలాగా ఇటు రుడా నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు ఉన్నా కూడా వివిధ దేవాలయాలకు కూడా అందిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు అయ్యప్పకి తిరువాభరణం కార్యక్రమం జక్కంపూడి రామ్మోహన్ రావు అంటే ఇంటికాంచి జక్కంపూడి రామ్మోహన్ రావు కుమారులైనటువంటి ఎమ్మెల్యే రాజా గారు, గణేష్ గారు, మళ్ళా వాళ్ళ బావమరి సాయి గారు కలిపి తిరువాభరణం నగలన్నీ కూడా మన జక్కంపూడి రామ్మోహన్ రావు ఇంటికాడ నుంచి మొత్తం దేవి చౌక్ నుంచేమో కోటకొమ్మ నుంచేమో బజార్లోంచి అలాగొచ్చి జోడుగుళ్ళ నుంచి తీసుకొచ్చి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరకు తీసుకొచ్చి మొత్తం 18 మీటర్ల నుంచి తీసుకెళ్ళి దేవుడికి తిరువాభరణ మొత్తం ఆ నగలన్నీ కూడా అలంకరించడం జరిగింది. ఇవాళ మా నంబూదిరి గారు అయినటువంటి నందన గారు దేవుడిది అద్భుతంగా ఆయన మొత్తం అలంకారం చేయడం జరిగింది. అలాగే నగల కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది అయ్యప్పలు, రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు, అర్బన్లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా పాల్గొని
ఇది చాలా సక్సెస్ చేశారు. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండ ప్రసాదాలు 3 ప్రసాదాలు మరలా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా భోజనం చేయక్కర్లేదు, టిఫిన్ చేయక్కర్లేదు, అంత అద్భుతమైనటువంటి ప్రసాదాలు కూడా అందించడం జరిగింది.